అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. కోపం ప్రమాదభరితమైనది, దూరం పెట్టవలసినది. కోపానికి లోను కావచ్చా? సజ్జనుడి కోపం నీటి మీద వ్రాసిన గీతలా తక్షణం మాయమైపోతుంది. అనుచితంగా మాట్లాడడమే హీనబుద్ధుల లక్షణం. అటువంటి విషయాల గురించి వాళ్లతో కలహానికి దిగితే జీవిత పర్యంతము ఆ రీతిలోనే గడపవలసి వస్తుంది. అటువంటి వారిని క్రిమికీటకాలలా పరిగణించి వారి మాటలను పట్టించుకోకూడదు. బుసకొట్టాలే కాని కాటు వేసేంత కోపం రాకూడదు అని శ్రీరామకృష్ణులు సెలవిచ్చేవారు. కోపం ప్రమాదభరితమైనది కాబట్టి ఎంత వీలుంటే అంత వీలుగా దానిని దూరం పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.